Hello everyone, this is Prasanna Vijay and welcome to my channel. ఇవాల్టి వీడియోలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎవరు ట్రేడింగ్ చేయొచ్చు, బుల్స్ అండ్ బేర్స్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచి ఆప్షనా లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, డివిడెండ్ కి ఇంట్రెస్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇట్లాంటి టాపిక్స్ అన్ని మనం ఇవాల్టి వీడియోలో కవర్ చేద్దాం. ఈ ట్రేడింగ్ లో మనం జనరల్ గా వినే టర్మ్ బుల్స్ అండ్ బేర్స్. ఇంతకీ ఈ బుల్స్ అండ్ బేర్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. బుల్స్ అంటే బుల్ మార్కెట్ అంటే మార్కెట్ షేర్ వాల్యూ పెరుగుతుంది, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది అన్నట్లయితే దాన్ని మనం బుల్ మార్కెట్ అంటాం. అంటే ప్రాఫిట్స్ బాటలో, లాభాల బాటలో ఉన్నట్లయితే దాన్ని బుల్ మార్కెట్ అంటాం. అదేంటంటే ఇప్పుడు ఇంతకు ముందున్న పీక్, ఇంతకు ముందు ఉన్న ప్రాఫిట్ కంటే 20% పాయింట్స్ మనకి ఇంక్రీజ్ అయినట్లయితే ఆ మార్కెట్ ని మనం బుల్ మార్కెట్ అంటాం. అండ్ నెక్స్ట్ బేర్స్ అంటే ఏంటంటే మార్కెట్ పతనం అయిపోతుంటే, డిక్లైన్ అసెట్ వాల్యూ ఆర్ సెక్యూరిటీస్ వాల్యూ డిక్లైన్ అవుతుంటే దాన్ని మనం బేర్ మార్కెట్ గా డిస్క్రైబ్ చేస్తాం అనమాట. కంపెనీలో మనం షేర్స్ కొంటున్నాము అంటే కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకు కూడా షేర్ ఉంటుందని అర్థం. అంటే కంపెనీ లాభాల బాటలో ఉన్నట్లయితే మనకి ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్ ని వాళ్ళు డివిడెండ్ లాగా ఇస్తారు. కంపెనీ లాస్ లో ఉంటే మనం లాస్ ని బేర్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ద మార్కెట్ షేర్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని రెండు కేటగిరీస్ గా మనం డివైడ్ చేయొచ్చు. నంబర్ వన్ ఈజ్ ఫూలిష్ ట్రేడర్స్ అండ్ సెకండ్ కేటగిరీ ఈజ్ సీరియస్ ట్రేడర్స్. ఈ విషయాన్ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక ఎగ్జాంపుల్. వారెన్ బఫెట్ మనందరికీ తెలుసు, ప్రపంచంలో అత్యంత సంపన్నుడు. ఆయన తన 11వ ఏట ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఆ ఏజ్ ని కూడా ఆయన చాలా లేట్ గా స్టార్ట్ చేశాను ఇన్వెస్ట్మెంట్ ని అని బాధపడుతూ ఉంటారంట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కి ఏజ్ కి సంబంధం లేదు, ఇన్వెస్ట్మెంట్ కి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేదు. కొంతవరకు పరిజ్ఞానం అంటే మార్కెట్ గురించి, కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ గురించి, కంపెనీ పర్ఫార్మెన్స్ గురించి, ఒక 5 years గా కంపెనీ లాభాల బాటలో ఉందా, నష్టాల బాటలో ఉందా, లేకపోతే కంపెనీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలని అనుకుంటుంది, ఎక్స్పాన్షన్స్ ఏంటి, వీటి గురించి మనకి కొంతవరకు నాలెడ్జ్ ఉన్నా మనం ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నట్లయితే మనం ఇన్వెస్ట్మెంట్ ని చేయొచ్చు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇట్లాంటి న్యూస్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వీళ్ళని మనం సీరియస్ ట్రేడర్స్ అంటాం. ఫూలిష్ ట్రేడర్స్ అంటే మనం లాక్డౌన్ పీరియడ్ లో చూసాము, ఒక అతను తనకున్న ఆస్తుల్ని మొత్తం అమ్మేసి, ఇల్లుని పొలాల్ని అమ్మేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. సో లాసెస్ వచ్చేసరికి కంప్లీట్ లాక్డౌన్ వల్ల లాస్ వచ్చింది. ఆ లాస్ వల్ల అతను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. దట్ వాజ్ సో సాడ్. ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇలాంటి వాళ్ళంతా ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి అవేర్నెస్ లేకుండా ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే ఏదో స్టాక్ బ్రోకింగ్ కంపెనీ చెప్పిందనో, లేకపోతే రిలేటివ్స్ చెప్పారనో, లేకపోతే సడన్ గా రిచ్ అయిపోదామన్న ఆలోచనతోనో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా. బట్ అది రాంగ్ డెసిషన్. రెండు రకాల న్యూస్లు మనం మార్కెట్ ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ గుడ్ న్యూస్, సెకండ్ వన్ ఆబ్వియస్లీ బ్యాడ్ న్యూస్. మనకి 2 decades ముందు అంటే 2000 ఆర్ 2005 ఆ టైంలో ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలియాలి, కంపెనీకి సంబంధించిన ఏదైనా న్యూస్ తెలియాలి అంటే న్యూస్ ఛానల్స్ అనేవి సపరేట్ గా ఉండేవి కాదు. అప్పుడు న్యూస్ ఒక 1 hour, half an hour ప్రోగ్రామ్ వచ్చేది. సో దాని ద్వారా మనకి న్యూస్ వచ్చేది. సో ఇలా ఉండేది న్యూస్ అనేది. ఇప్పుడు సోషల్ అకౌంట్స్ చాలా పెరిగిపోయాయి అండ్ వీఆర్ లివింగ్ ఇన్ సోషల్ ఎరా. సో ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పాస్ అవుతుంది. సో దాని ద్వారా మార్కెట్ క్రాష్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టట్లేదు. ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన అపోహలు చాలా మందికి ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే లక్షల్లో కోట్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అనేది. బట్ అది డెఫినెట్ గా రాంగ్ కన్సెప్షన్. అంటే అలాంటిది ఏమి ఉండదు. మనకి 2 rupees షేర్ వాల్యూ ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి.
సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అంటే మీరు అంత అమౌంట్, హ్యూజ్ అమౌంట్స్ లేకపోయినా మీరు ఎంతో కొంత అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు సపరేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మీకు ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు, వేరేది ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ సెకండరీ థింగ్ స్టాక్ మార్కెట్ పైన డిపెండ్ అవ్వచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మనకి డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అకౌంట్ ని అన్ని కంపెనీస్ దాదాపు ఫ్రీగానే ఈ సర్వీస్ ని ప్రొవైడ్ చేశాయంటే మనం ఫ్రీగానే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఐసిఐసిఐలో మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే షేర్ ఖాన్, లేకపోతే ఏంజల్ బ్రోకింగ్, ఇట్లాంటి కంపెనీస్ చాలానే ఉన్నాయి మనకి, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకునే వాళ్ళకు ఉండే అపోహల్లో మోస్ట్ కామన్ అపోహ ఏంటంటే, బాగా డెవలప్ అయిన కంపెనీలో లేకపోతే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటారు. బట్ అది రాంగ్ ఆలోచన. ఎందుకంటే ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక చిన్న అంశాన్ని మీతో డిస్కస్ చేస్తాను. అదేంటంటే, ఏ ప్రోడక్ట్ కైనా ఏ సర్వీస్ కైనా దాని లైఫ్ లో 4 స్టేజెస్ ఉంటాయి. అది ఒకటి చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇంట్రొడక్షన్. సెకండ్ వన్ ఇస్ గ్రోత్ స్టేజ్, అండ్ ద థర్డ్ వన్ ఇస్ మెచ్యూరిటీ, అండ్ ఫోర్త్ అండ్ లాస్ట్ స్టేజ్ ఇస్ డిక్లైన్ స్టేజ్. అంటే ప్రోడక్ట్ ఇంట్రొడక్షన్ స్టేజ్ తో మొదలవుతుంది, సేల్స్ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ గ్రోత్ స్టేజ్ లోకి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత మెచ్యూరిటీ స్టేజ్ లో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కి దానికి స్కోప్ ఏమి ఉండదు. ఆల్రెడీ అది డెవలప్ అయిన ప్రోడక్ట్, ఆల్రెడీ ఆ కంపెనీకి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కడో ఎస్టాబ్లిష్ అయ్యే ఉంటాయి. అండ్ ఇంకా ఎక్స్పాన్షన్ కి ఎక్కువ స్కోప్ లేని స్టేజ్ అది మెచ్యూరిటీ స్టేజ్. అండ్ దాని తర్వాత డిక్లైన్ స్టేజ్. సో డిక్లైన్ స్టేజ్ లో మెల్లగా సేల్స్ ఎక్కువ పడిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం మెచ్యూరిటీ స్టేజ్ లో ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చే స్కోప్ తగ్గిపోతుంది, అంటే ప్రాఫిట్ మార్జిన్ అనేది తగ్గిపోతుంది. సో అది అట్లా మనం డెవలప్ అయిన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే అది డెఫినెట్ గా అది రాంగ్ డెసిషన్. డెవలప్ అవుతున్న ఆర్ కంప్లీట్ గా న్యూ స్టార్ట్అప్ లోనే ఇన్వెస్ట్ చేయాలి అని నేను చెప్పట్లేదు, బట్ దాట్ కుడ్ బి ఆల్సో ఎ రాంగ్ డెసిషన్. సో ఇట్లా మనం చూసుకుంటూ, అంటే కంపెనీ ఫ్యూచర్ లో డెవలప్ అవుతుందా ఆర్ ఆ కంపెనీలో ఉన్న బోర్డ్ మెంబర్స్ ఎఫిషియెంట్ మెంబర్స్ అనేది తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్. మనం బిఎస్సి అండ్ ఎన్ఎస్సి అని వింటూ ఉంటాం. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇది చాలా పాతది, 1875 లో దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది 1992 లో స్టార్ట్ చేశారు. స్క్రీన్ బేస్డ్ టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ ఇది రన్ అవుతూ ఉంటుంది. సో ట్రేడింగ్ చేసేటప్పుడు టైం ని గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంటే. అంటే 9:15 to 3:30 ఈస్ ద యాక్చువల్ ట్రేడింగ్ టైం. ఈ టైంలోనే మనం ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. 9 to 9:15 ఉన్న టైంని మనం ప్రీ ట్రేడింగ్ సెషన్ గా మనం అంటూ ఉంటాం దీన్ని. అండ్ నెక్స్ట్ 3:30 to 3:40 ఉన్న టైంని ఆ రోజున్న ప్రైస్ క్యాలిక్యులేషన్, అంటే క్లోజింగ్ ప్రైస్ క్యాలిక్యులేషన్ గా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ 3:40 to 4 ఉన్న టైంని మనం పోస్ట్ ట్రేడింగ్ సెషన్ గా మనం దీన్ని డివైడ్ చేసి దీన్ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో 9:15 నుంచి 3:30 ఇస్ ద యాక్చువల్ టైమ్ టు ట్రేడ్ ఇన్ ద మార్కెట్. సో ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను ఇది డిస్ప్లే చేస్తున్నాను. ఇది సెన్సెక్స్. సో హియర్ యూ కెన్ సెలెక్ట్, మీరు 5 డేస్ది, 1 మంత్ది, 6 months అంటే చూసుకోవాలి. సెన్సెక్స్ పాయింట్స్ పెరుగుతున్నాయా, మార్కెట్ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, ఎన్ని పాయింట్స్ పెరుగుతున్నాయి, ఏ ఇయర్లో పెరిగాయి, ఏ ఇయర్లో తగ్గాయి, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ చార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం మనం. ఇది నేను మ్యాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 1875లో స్టార్ట్ అయినప్పటి నుంచి, మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఎలా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే 1990లో
సెప్టెంబర్ 29, 1990 మీరు ఇక్కడ చూడొచ్చు 748 పాయింట్స్ ఉండేవి అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇలా మార్కెట్ ప్రాఫిట్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేజర్గా చెప్పుకోవాల్సింది ఇలా పెరుగుతూ తగ్గుతూ అప్స్ అండ్ డౌన్స్. తర్వాత మెయిన్గా ఈ 2008లో ఇక్కడ మనకి డ్రాప్ అయిపోయింది. దీనికి రీజన్ మనందరికీ తెలుసు. సో అందుకే నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇదేంటంటే అప్పుడు ఫినాన్షియల్ క్రైసిస్ రిసెషన్ ఇవన్నీ మనం విన్నాం. దానికి మెయిన్ రీజన్ యుఎస్లో మనకి ఎలాగైతే ఇక్కడ హెచ్డిఎఫ్సి ఇట్లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయో, యుఎస్లో లీమన్ బ్రదర్స్ అనే కంపెనీ దివాలా తీయడం వల్ల రాత్రికి రాత్రే షేర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ మొత్తం పడిపోయింది. సో ఇది ఇక్కడ మనం చూడొచ్చు, డ్రాప్ ఇన్ ద మార్కెట్, పాయింట్స్ పడిపోయాయి. దెన్ నెక్స్ట్ మార్కెట్ ఎప్పుడు పడుతూ లేస్తూ ఉంటుంది, బట్ నాట్ జీరో అయితే అవ్వదు. సో ఇక్కడ చూడొచ్చు మనం అప్స్ అండ్ డౌన్స్. దాని తర్వాత మళ్ళీ హైప్ మళ్ళీ పెరిగింది. ఎందుకంటే మనకు తెలుసు స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది అని వన్స్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్కి అర్థమయ్యాక దెన్ నెక్స్ట్ మార్కెట్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ లాసెస్, అప్స్ అండ్ డౌన్స్. సో ఇది మనకి సెన్సెక్స్. సో మనం ఇప్పుడు 1 ఇయర్ది కావాలంటే 1 ఇయర్ది చూసుకోవచ్చు, అలాగే 5 ఇయర్స్, 6 months. సో ఇక్కడ మనకి ఇయర్ డిస్ప్లే అవుతుంది, ఇయర్ అండ్ మంత్స్ డిస్ప్లే అవుతుంది. 6 months అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 6 monthsలో మేలో ఎలా ఉంది, జూన్ జూలైలో ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఎలా ఉంది, ఇలా మనం చెక్ చేసుకుంటూ పాయింట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, దీన్ని బట్టి బుల్ మార్కెటా షేర్ మార్కెటా మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ కి డివిడెండ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశాను, నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు దే సెడ్ దట్ ఎందుకు ట్రేడింగ్, బెటర్ యూ కుడ్ ఇన్వెస్ట్ ఇన్ బ్యాంక్, ఎఫ్డి కట్టొచ్చు కదా, ఇంట్రెస్ట్ వస్తుంది అని. బట్ ఇంట్రెస్ట్ కి అండ్ డివిడెండ్ కి చాలా డిఫరెన్స్ ఉంది అని నాకు అర్థమైంది. ఏంటంటే మనం ఎఫ్డి మనీ సేవ్ చేసినప్పుడు, ఎఫ్డీలో సేవ్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. సపోజ్ 5% 6% మార్కెట్ ని బట్టి బ్యాంకర్స్ విల్ టెల్ యూ ఎంత అమౌంట్ వరకు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అని. మీరు 2 years ఎఫ్డి టైంని మీరు ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు ఆ 5% 6% ఫిక్స్డ్ గా ఉంటుంది. బట్ ఈ డివిడెండ్ ఏంటంటే కంపెనీ మీరు ట్రేడ్ చేశాక, మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక, మీరు కొన్ని షేర్స్ కొనుక్కున్నాక కంపెనీ ఇన్ కేస్ ప్రాఫిట్స్లో ఉంటే ఆ ప్రాఫిట్ని మనకి షేర్స్గా డివైడ్ చేస్తుంది. ఆ పార్ట్ని మనం డివిడెండ్ అంటున్నాం. సో కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చిన ప్రతిసారి మనకి డివిడెంట్ వస్తుంది. అండ్ అది ఫిక్స్డ్, ఇప్పుడు 5% 6% అని, 2% 3% అని ఫిక్స్డ్గా ఉండదు. ఇన్ కేస్ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంది, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే మనకి ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్. స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇంకెన్నో విషయాలు లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇట్లాంటివన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. మీన్ వైల్ స్టే కనెక్టెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.